అదేవిధంగా కుక్కకొండ వజ్రక్క గారు అందరూ కూడా క్లాప్ చేయాలి దయచేసి. ప్రముఖ గుడా సత్యం గారు, అదేవిధంగా కొత్తకొండ మళ్ళీ రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పున్నం భాగ్యమ్మ గారు, కొత్తకొండ సత్యనారాయణ గౌడ్ గారు, కొత్తకొండ మాధవి గారు, టి సుకన్య గారు, ఏ స్వర్ణ గారు, అదేవిధంగా ఏ రక్షిత గారు, కోడేటి శిరీష గారు, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, గుల్లపల్లి నరసయ్య గౌడ్ గారు, గుల్లపల్లి నరసయ్య గౌడ్ గారు, గుల్లపల్లి ప్రసాద్ గౌడ్ గారు, తాళ్ళపల్లి బాబు గారు, తాళ్ళపల్లి బాబు గారు, గుల్లపల్లి నాగరాజు గారు, గుర్రం రమేష్ గారు, భూతాల లక్ష్మణ్ గారు, మంద సత్యనారాయణ గారు, కె కృష్ణ గారు, కె సత్యయ్య గారు, పొన్నం రాజేందర్ గారు, కొత్తకొండ రాజేష్ గౌడ్ గారు, కె ధీరాజ్ గారు, అందరూ రావాలి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ట్రైనింగ్కి రావాలి. మీరు ముందుకు రండి. మాస్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. నమస్కారం. కాంగ్రెస్ వారి యొక్క పనులను చూసి రాష్ట్ర ప్రభుత్వ పనులను చూసి ప్రజలకు చెందేటువంటి పనులు జరుగుతున్నాయి. సక్రమంగా మేము కూడా అందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి చేరడం జరిగింది. తాను వీరందరూ నుంచి ఈ పార్టీలో ఒకటి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నారు. మన తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా మన టీఆర్ఎస్ ప్రపంచంగా ఉన్నది. ఎక్కడ కూడా కాంగ్రెస్ అనే మాట కనబడతలేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఆ సందర్భంగానే ఈరోజు మా గౌడ కులస్తులు మేమందరం కూడా సంజయ్ అన్న గారి ఎలక్షన్ కంటే ముందు మేమందరం 90% అందరం కూడా సంజయ్ అన్న గారి పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ, మన కవితక్క గారి పార్టీ, మన కేసీఆర్ గారి పార్టీ అయిన టీఆర్ఎస్ అందరం కూడా జాయిన్ అవ్వడం జరిగిపోయింది. 90%. ఏదైతే అక్కడ మిగిలిపోయిన ఒక 10% ఉండే
ఆ 10% టౌన్కు సంబంధించి ఆ 10% కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ మనం టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే జగిత్యాల టౌన్లో పూర్తి స్థాయిలో గౌడ కులస్తులు 100% మనకి గౌరవంగా ఇస్తున్నాం. ఆ 10% కూడా ఇప్పుడు మాకు వచ్చేసేసింది కాబట్టి నిజంగా సంతోషం. మరి ఈ సంతోషాన్ని ఎందుకంటే సంజయ్ అన్న గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా కూడా ఆకర్షితులయ్యే ఈ రోజు అందరూ కూడా పార్టీలోకి రావాలని ఆశిస్తున్నారు. మరి సంజయ్ అన్న గారి కృషి ఏదైతే ఉన్నదో పట్టుదల మొత్తం జగిత్యాలను మంచి చేయాలని చెప్పి సుందరీకరణ కావచ్చు, అన్ని విషయాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే సహాయ నిధులు తీసుకొస్తున్నారో, ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ చూసే ఆకర్షితులయ్యే ఈరోజు కొత్తకొండ అంజయ్య గారు, వారి మిస్సెస్ వజ్రమ్మ గారు కూడా దాంతోపాటు నాకు తెలిసిన మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, బావలు, అక్కలు అందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో టోటల్గా మా గౌడ సంఘం ఇక్కడ ఉన్నది. మరి మేమందరం కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తున్నాము, మన సంజయ్ అన్న గారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి పార్టీకి అంకితంగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మేము అందరికీ తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడాలని, జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈరోజు గౌడ ప్రముఖులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు, మా సంజయ్ అన్న, మా గౌరవనీయులు, మా పెద్దలు, మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి నాయకత్వంలో వీళ్ళందరూ చేయడానికి వాళ్ళందరూ పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మీ అందరూ తెలుసు, సంజయ్ అన్న 2014 నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి వారు స్వల్ప వర్గంతో ఎమ్మెల్యేగా అప్పుడు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందే విధంగా ఉండాలి, తన వంతు సహకారం ఉండాలని నాకు తెలిసిన కాడికి సంజయ్ అన్న దాదాపు 30,000 పైన ఆపరేషన్లు చేసి చాలా మందికి కంటి చూపు తెచ్చిన మహనీయుడు సంజయ్ అన్న. ఒక విషయాన్ని తెలిసిన ఒక వ్యక్తికి వారికి చూపుతో పాటు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ, బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు ఉండాలని సంజయ్ అన్న రావడం జరిగింది. ఇటు సంజయ్ అన్న ఏ రోజైతే సంజయ్ అన్న ఈ నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు ఈ బిల్డింగ్ కట్టి ఈ బిల్డింగ్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా జగిత్యాలలో ఇలా తయారు చేసుకొని ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం మొదలుపెట్టి మీ అందరి యొక్క ఆసక్తులతో మళ్ళీ వారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేల గెలుపులో వారికి వచ్చిన 1,00,000 ఓట్లలో జగిత్యాల పట్టణ ప్రజలు 34,000 ఓట్ల చిలుగు ఓట్లు వేసి గెలిపించినందుకు జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాయకత్వం లోపల జగిత్యాల మున్సిపల్ లోపల ఎన్నడూ జరిగిన అభివృద్ధి రాబోయే జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషం ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కూడా సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధి జరుగుతుంది. పట్టణ వివిధ కార్యకలాపాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాల అందజత జరుగుతుంది లబ్ధిదారులందరికీ. మరి వీటన్నిటికీ కూడా ఆకర్షితులైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి శ్రీ కొత్తకొండ అంజయ్య గౌడ్ గారు ఈరోజు మన పార్టీలో చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ వసుదైక కుటుంబం అందరి తరఫున కూడా మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. అలాగే ఈ రోజున మరి మన పార్టీ మరింత బలోపేతమైన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మనందరం కూడా వారి సైనికుల్లో పనిచేసి పార్టీలో ఒక మంచి పట్టణానికి కూడా తెచ్చే విధంగా పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులైనా కార్యకర్తలైనా ఎవరైనా కూడా మనదంతా ఒక కుటుంబంగా భావించి కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి సంజయ్ అన్న గారికైనా మన పార్టీకైనా మంచి పేరు తెచ్చే విధంగా వారి సైన్యంలో పనిచేసి పట్టణానికి బండ తెచ్చే విధంగా అభివృద్ధి చేసే విధంగా కూడా మనందరం ముందుకెళ్దాము. అలాగే ఈ సందర్భంగా మరొక విషయం కూడా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే 1960లో పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఒకటి తీసుకువచ్చారు, కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా మొన్న రీసెంట్గా కూడా ఆ మాస్టర్ ప్లాన్ తీశారు. దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి, ఎందుకంటే స్కూల్ జోన్ ఉన్న దగ్గర రెసిడెన్షియల్స్ ఉన్నాయి,
రెసిడెన్షియల్ ఉన్న దగ్గర స్కూల్ జోన్ ఉంది, రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంటే అది ఎక్కడ చూపించారు. మరి సివిల్ హాస్పిటల్ ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉంటే న్యూ బస్ స్టాండ్ దగ్గర చూపించారు. ఇలాంటి ఎన్నో మార్పులు ఉన్నాయి. మరి గత పాలకులు ఎవరు కూడా, గత నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా పలుమార్లు మరి కేటీఆర్ కలవడం జరిగింది. అలాగే రీసెంట్ గా సిడిఎంఏ గారు వెళ్ళి కలవడం జరిగింది. మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా నేషనల్ వైడ్ కమిటీ వచ్చి మరి దాని కొన్ని వర్కౌట్ కూడా చేస్తున్నారు. దాని మార్పులు చేతులు కూడా జరుగుతున్నాయి. మరి తొందరలోనే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ అమలు కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా వారి అడుగుజాడల్లో పయనిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మా పార్టీకి బలోపేతం చేస్తూ ఇందులోకి వచ్చినటువంటి శ్రీమతి శ్రీ అంజయ్ గౌడ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి స్వాగతిస్తున్నందుకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నాయకులు, నా పాత మిత్రులు, పెద్దలు కొత్తకొండ అజయ్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ శ్రీమతి వజ్రమ్మ గారు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరూ కూడా పేరు పేరు స్వాగతం. వారు కూడా నిజంగా చెప్పాలంటే మొదటి నుండి కూడా వ్యక్తిగతంగా జైత్యాల పట్టణంలో చాలా మంది కులాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానించింది, సహకరించింది. అదేవిధంగా 2014 ఎలక్షన్ అదేదో వచ్చింది, వెళ్ళిపోయింది ఉపయోగంగా. ఆ తర్వాత నుంచి కూడా పార్టీ బలోపేతం చేసే సందర్భంలో చాలా మంది నా వెంట ఉండి నడిపేయడంతోటి, నన్ను ముందుంచడంతో, మనందరి ఆశీస్సులతో 1,04,000 ఓట్లు పొందడం జరిగింది. 1,04,000. మరి ఈరోజు మా వజ్రక్క, అంజన్న, వారి మిత్రులు అధికారికంగా పార్టీలు చేరుతున్నారు. చాలా సంతోషం సార్. కానీ వారి అల్లుడు మా బాలు వాళ్ళు ఈయనప్పుడు సుదర్శన్ గట్టిగా చాలా మంది పేరు చెప్తే పక్కగా జెండా పట్టుకొని నా ఇంట తిరిగి 1,04,000 ఓట్లు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడంలో వారి కృషి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా వారి సహకారం మాకు కొందరికి దొరికింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ కొంత వారు చేయాల్సి వచ్చింది. ఉండాలి కూడా ఒక పార్టీ అన్నప్పుడు అదేవిధంగా ఉండాలి. మరి అలాంటి నిబద్ధత ఉన్నప్పుడే మరి గుర్తింపు వస్తుంది. ఇవాళ పార్టీని విడిచిపెట్టి వాళ్ళు మనకు వచ్చినట్టే ఇవ్వకుండా రేపటి నాడు మా తమ్ముడు అక్కడ శ్రీకాంత్ కానీ, మా చెల్లెలు శ్రీకాంత్ కానీ పట్టణం మొత్తంలో, నియోజకవర్గంలో కూడా వాళ్ళ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళతోటి చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యువకులు, మహిళలు అందరూ వచ్చేది జరిగింది. అని మనందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రియతమ నాయకులు కవిత గారు, కేటీఆర్ గారు, మన మంత్రివర్యులు ఈశ్వరన్న, మిగతా నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసే వల్ల జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నాం. ఒకటే ఏంటంటే పోయినసారి ప్రియతమ నాయకులు కవిత గారి సహకారం తీసుకొని కొన్ని పనులు ముందరు తీసుకెళ్ళాం. ఇప్పుడు చాలా గొప్పగా తీసుకెళ్దామనేసరికి దురదృష్టవశాత్తు ప్రియతమ నాయకులు రకరకాల కుట్రల వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు అదొక గాలి కాదు. తర్వాత నేను ముందుకెళ్తున్న సమయంలో ఒకటి చేశాను. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి ఒకటి బీదమాడి ప్రపంచం అంతా కూడా ఎదుగు తీసుకోపోతుంది. ఆ టైంలో నేను ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలు, నాయకులందరూ సహకారం కూడా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా సహకరించబట్టే, ప్రజలు సహకరించబట్టే వాళ్ళ పనులు చేయగలుగుతా ఉన్నాం. మరి వాళ్ళు చూసాం. ఇవాళ ఇప్పటికే జరిపించే మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా పట్టణాధ్యక్షులు ఇప్పుడే జాయిన్ అంజనా చెప్పడం జరిగింది. పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. తప్పకుండా మళ్ళీ ముందు కూడా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా బాగా చేస్తాం. ఎందుకంటే జైత్యాలనే జిల్లా ఇది. ఒక జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలు మంచిగా ఉంటేనే హాయిగా అభివృద్ధి అవుతుంది. మనం అవి లేక మనం ఇంకా పడుతూ ఉన్నాం. మరి మున్సిపాలిటీలో 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు ఏకపక్షాన్ని నడపడం, దానివల్ల చాలా
మా చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ కానీ అధికారులకు నాకు కూడా ముందరికి తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది అవుతాం. ఒక అడుగు ముందరికి వేస్తే ఇంకొక అడుగు వెనుకకు లాగుతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. చాలా రకాలుగా అధికారులు కూడా వాతావరణం వాళ్ళు అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ అనుకున్న స్థాయిలో నిజంగా చెప్పాలంటే మీడియా ద్వారా చెప్తున్న పూర్తి సంతృప్తి లేదు. ఎందుకంటే అనుకున్నట్టు పనులు జరుగుతలేవు. అది నా ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే నేను గెలిచిన సమయం నుంచి కూడా ప్రతిరోజు ఎలక్షన్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాంట్లో ప్రియతమ నాయకులు కవిత గారు ఓడిపోవడం, ఓ ప్రతిపక్ష నాయకుడు గెలిచి దాపకోపుతున్న ఈ పని అయింది ఆ పని అయింది చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి వెళ్తే కోర్టు కేసు సుప్రీంకోర్టు దానికి వేసింది. ఆడ చుట్టూ ఎదురైంది. మరి ఇప్పటికైనా ఇక సైలెంట్ ఉంటారో లేదో చూడాలి. ఇక దయచేసి అల్లలగడ్డ పెట్టదు. 3 ఏళ్ళలో పనిచేద్దాం మున్సిపాలిటీ అడగ చూసుకున్నాం ఎలక్షన్లు వచ్చినప్పుడు. నిన్న బీర్పూర్ మండలం పోతే అక్కడ చాలా నాయకులు ఓ తూపెడుతున్నాం చెరువు నింపడానికి తూరు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్య నాయకుడు వచ్చి ఈ తూము ఎందుకు పెట్టున్నాడు అంటే నేను అన్నమాట గ్రామస్తులకు కూడా పాల్గొంటారు. గ్రామస్తులు అందరూ కొన్ని సంవత్సరాల నుంచి తూము పెట్టాలంటున్నాం. వచ్చేద్దాం అంటే మనం ఎండబెడుతుందా 12 ఇదే పని. అలాంటి కాడ మా పార్టీ నాయకులు అవసరం, కార్యకర్తలు అవసరం. అందరి సపోర్ట్ ఉన్నప్పుడే చేయగలుగుతాం. నేను అక్కడ టీఆర్ఎస్ పార్టీకి వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకులు అక్కడ అందరూ టీఆర్ఎస్ పార్టీనే కూడా అక్కడ కూడా ఇక్కడే కొంతమంది కొత్త వాళ్ళు ఇలాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు వచ్చి నాకు అండ కూడా పెట్టి ఇలా తూము పెడుతున్నాం. చెరువులు నింపి చూపిస్తాం. రేపటి నాడు అందరి సహకారం తీసుకొని జగిత్యాల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఈ అభివృద్ధిలో కొన్ని అడ్డంకులు జరగచ్చు, కొన్ని చిన్న పొరపాట్లు జరగచ్చు. ఉదాహరణ నిన్న టవర్ కాడ వాస్తవానికి డ్రైన్లు వర్షపు నీరు పోకుండా అడ్డం ఉన్న చోట తీయమని చెప్పి ప్రజెంట్ కమిషనర్ అక్కడ ఒక కింది స్థాయి అధికారి అత్యుత్సాహం చేసి మీద రేపు కూడా ముందుకు తెలిసిన తర్వాత కొద్దిసేపు ఆపినాం. కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక పని చేసినప్పుడు పని చేయని వాడు తప్పుడే వాడు ఇంకా అయి ఉంటాడు. అది పనులు చేసినప్పుడు పొరపాటు అవసరం జరగచ్చు. ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాం. మరి ఆ టవర్ చుట్టూ కూడా ₹1 కోట్లతో రోడ్ వేసాం. మరి వర్షం నీరు డ్రైన్లకు పోకపోతే ఆ నీళ్ళతో రోడ్డు రోడ్డు పట్టుకోపోతుంది. మళ్ళీ లాభం ఏడాది తర్వాత మళ్ళీ గుంతలు పడతాయి. మళ్ళీ ఉత్తరం రాత్రం నాసిరకం రోడ్డు వేసిందని చెప్పి ఇలా అర్థం లేక రోడ్డు లేదు. కాబట్టి తెలుసో తెలియకలో అక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ స్లాబ్ వేసుకున్నారు, పెద్దలు కట్టుకున్నారు. మరి కొద్దిగా తీస్తే మోరి సాఫ్ చేయగలగాలి. మోరంతా నిండిపోతే ఎట్లుంటుంది. నిన్ననే ఒక మిత్రులు చెప్తున్నారు, ఫోటో పంపించారు. కొత్త బస్ స్టాండ్ పక్కన కాంపౌండ్ వాళ్ళకున్న మోరి రోడ్డులో నిండిపోయింది. రోడ్డు అసలు మోరు ఉన్నట్టు తెలుస్తలేదు. మరి అక్కడ వర్షపాటు నీళ్ళకపోతే మూల పోతే రోడ్డు తీసుకొస్తాయి. రోడ్డు ఉంటుందా? రోడ్డు పోతుంది. కాబట్టి ఇట్లాంటి పనులు మేము చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు కూడా. ఇంకా కూడా సహకారం అవసరం. తప్పకుండా పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా తలో చేసినప్పుడు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. 1-4 సార్లు నేను చెప్తాను. ప్రజల భాగస్వామ్యం రోజు కొట్లాడకుండా చేయలేము. ప్రజలే స్వచ్ఛందంగా 2 ఫీట్ల పేజీని కట్టుకోవాలి. ప్రజలే స్వచ్ఛందంగా ఇంటి ముందు చెట్లు పెట్టుకోవాలి. కొత్త ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిండి కట్టుకుంటుండ్రో ఎట్లయితే నిన్న బాలశంకర్ చెప్పాడు అన్నా, నీ రాయలసీమ పుట్టదాకా ₹1 కోట్లు పెట్టి రోడ్ వేసాం. ఇంకో 30-40 లక్షలు పెడదాం. ఇవాళ చింతకుంట చెరువు బ్రహ్మాండంగా అయింది. ఇవాళ అక్కడ మన దళిత కమ్యూనిటీలు, ఎస్సీల కమ్యూనిటీ 10 లక్షలు ఇచ్చాం. ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం. కానీ కొత్త ఏరియా వస్తుంది. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇంకుడు గుంతలు కట్టుకోమని చెప్పండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా వద్దులేని శ్రీలత గారికి రాముడు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో ఇల్లు కడుతున్నారు. ఎక్కడ ఇటుకలకి డ్రైన్ వేయాలంటే సాధ్యం కాదు. కొందరైతే కొన్ని పర్మిషన్ లేక కడుతున్నారు అంటున్నారు. ప్రతిదీ కూలగొట్టుకుంటే కూర్చోం. కానీ మన సామాజిక బాధ్యత, మనం కట్టుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. దానికి ఒక మోరి కావాలి. మోరి పెట్టే ఎప్పటికప్పుడు కాదు, ఒక ఇంకుడు గుంత కట్టుకోవాలి ఖచ్చితంగా. నేను వినోబెట్ శివారు ఇల్లు కట్టుకున్నాను. చుట్ట నీళ్ళు బయటకు రావాలి. ఇంకుడు గుంత కట్టుకున్నాను. ప్రతి వారం ఒక రోడ్డు అడగలేదు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. లైన్ కరెంటు పోల్స్ ఏమంటారు వేద్దామంటే మనకి స్థలం ఉండదు. ప్రజలు సహకరించాలి. ఒక ఫీట్ కట్టుకోవాలి. అవకాశం ఉన్న కూడా మనమే యాంగులర్ వేస్తాం, ముందరికి పోతాం, చెట్లు పెట్టినాం. అంటే ఈ రకంగా ప్రజల సహకారం కూడా అవసరం. దానికోసం ఎట్లయితే పార్టీ ఉంటుందో అదేవిధంగా ప్రభుత్వం ఉంటుందో పార్టీ తరఫున కూడా మన నాయకులు ఎవరైనా ఈ దుష్ప్రచారం చేసినా కానీ, అభివృద్ధికి అడ్డపడ్డా కానీ
మీరందరూ కూడా అప్రమత్తమై ఆ పని జరిగేలా చూడాలి. ఎక్కడైనా ప్రజలకు అవసరాలు ఉంటాయి, మనందరం కూడా ముందుండి అక్కడ పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీ కూడా అవసరం. ఎక్కడ ఏ వాడకంటే ఏదో అవసరం ఉన్నా మనకున్న నిధులు మన పరిమితిలో తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ఈ కరోనా రాకపోతే ఇంకొక 20 కోట్లు వడ్డీనే ఖర్చు పెట్టుకుంటున్నారు. దురదృష్టవశాత్తు మీ అందరికీ తెలుసు. ఇలా ఇటువంటి కష్టాలలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాడ చెట్లు పెడుతున్నారు, ప్రతి చెరువు నింపుతున్నారు. వీళ్ళందరూ కూడా గౌరవాలు చేయరు. ఏ చెరువు కింద చూసినా ఈత చెట్లు తాటి చెట్లు ఉంటాయి. ఎందుకంటే భూగర్భ జలాలతో పెడతాయి. చెరువులు ధ్వంసం అవడం వల్ల, చెరువులు నాశనం అవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి తాటి చెట్లు ఈత చెట్లు అన్ని ఎండిపోయే పరిస్థితి వచ్చింది. వాటి మీద నియంత్రణ లేని పరిస్థితి. ఇవాళ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వమే గుంతలు తవ్వి ప్రభుత్వమే మొక్కలు పెంచి ఇచ్చి పెట్టిస్తా ఉన్నది ప్రభుత్వం ఖర్చుతో ఎన్నడూ ఎవరు చేయలేదు. నాలుగు కొంతమంది గౌడ సోదరులు నేను రాజకీయాలకు వచ్చినాక అన్నారు, తాడి చెట్లు పైన ఎండిపోతున్నాయి, ఏదైనా శాస్త్రవేత్తలకు చూపెట్టాలని చెట్లు మీద ఎండిపోతున్నాయి. కానీ 2 సంవత్సరం నుంచి ఎక్కడ ఎండిపోతారు? మేము ఏ శాస్త్రవేత్తలకు చూపించలేదు, చెప్పాం, అలాగేం అర్థం కాలేదు. 2 సంవత్సరాలు ఎండిపోతారు. ఎందుకు ఎండిపోతారు అంటే భూగర్భ జలాలు పెరిగినాయి. ముఖ్యమంత్రి గారు మొత్తం చెరువులు తగ్గించారు. ఎప్పుడు ఎండాకాలం కూడా చెరువులు నింపారు. ఆ చెరువుల కింద తాడి చెట్లు ఈత చెట్లు బ్రహ్మాండంగా పచ్చగా ఉన్నాయి. ఎండిపోతలేదు అక్కడ, ఇంటికి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి. అంతర్గామం నిన్న వెళ్ళాం కలెక్టర్ గారు, మేము మా గౌడ సోదరులు వాళ్ళందరూ కలిస్తే మేము పొప్పటి చెట్లు, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ అన్ని చూసుకుని చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు. అంతకుముందు డ్రిప్ పెట్టి ఇంత చెట్లు వారేసుకున్నారు. డ్రిప్పులు అనే చుట్టాల వారేసిన నీరు ఎండాకాలం కూడా అవసరం వల్లే. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కాలం నింపిరో అక్కడికి వెళ్ళి ఒక తూము పెట్టి పైపు వేసి చెరువు నింపిన 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి చెరువు నింపితే ఆ చెరువు కింద 10 తాటి చెట్లు, ఈత చెట్టు, మామిడి చెట్టు ఇలా పచ్చగా ఇలా ఆడుతూ ఉన్నారు. ఇలా నేను పోయినా చూడవచ్చు అక్కడ. అలాంటి పరిస్థితులు మా ముఖ్యమంత్రి గారు చేశారు. చెట్టు పనులు రద్దు చేశారు. చెట్టు పై నుంచి పడ్డ వాళ్ళకు 5 లక్షలు చేశారు. ఈ రకంగా ప్రభుత్వం ఇంకా ఒక మెట్టు ముందరికెళ్ళి ఇవాళ వేలాది కాదు లక్షలాది ఈత చెట్లు పెడుతున్నాం. నిన్న ఉన్న తొంగూరులో నేను చెప్పిన, నువ్వు ఎన్ని చెట్లు పెట్టుకుంటావు దమ్ములను పెట్టుకోవాలని చెప్పి. మాకు ఇక్కడ జాగా కాదు, నువ్వు జాగా గురించి అనకు, మీరు ఎన్నెంతో చెప్పు నన్ను పెట్టినా అని చెప్పిన. 360 సర్వే నెంబర్ రెవెన్యూస్ ఉంది. ఇక మీరు దమ్మాయి అని చెప్పిన, చెట్లు ఇస్తామని చెప్పిన. కళ్యాణకడ 4,000 చెట్లు అలాగే అందరం తీసుకుపోయారు, నువ్వు తీసుకోపోయి ఇంకొక పెట్టాను అంటే ఆ రకంగా మేము ప్రోత్సహిస్తున్నాం. మరి ఇక్కడ ప్రోత్సహిస్తే పై స్థాయిలో ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఆలోచించి ఏం చేశారు, మరి ఇది మరి ఇక్కడే అమ్ముకోదు, రేపు ఏం చేయాలి, నీరా స్టాల్స్ పెట్టాలి. మనం దానికి డిజైన్ చేసి నేను ఫోటో తీసుకున్న పేపర్లో బ్రహ్మాండంగా నీరా స్టాల్ రేపటి నాడు మన గీత కార్మికులు గౌడ సోదరులు ఇక్కడ ఏదైతే గీస్తారో ఎందుకంటే చిన్నప్పుడు చూస్తుంటే లారీగా కళ్ళు పోతుండే, దానికి గీత కొమ్మడు అన్నది కళ్ళు లారీ అన్నాడు. మళ్ళీ అంటే ఇక్కడ మీరు అందరూ పెంచితే ఈత చెట్లను మనం తీస్తే ఇక్కడ కాదు పట్టణాలలో వివిధ రాష్ట్రాల్లో కూడా మన ఈత కళ్ళు, మన తాటి కళ్ళు అమ్మే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో కోటి జనాభా ఉంటుంది. 400 కళ్ళు డిపోలు బంద్ చేస్తే ప్రభుత్వం రాగానే సార్ కళ్ళు డిపోలు అన్ని ఓపెన్ చేయించారు. రేపటి నాడు మనకి ఇక్కడ తీసుకెళ్లే అవకాశం. ఈ రకంగా ప్రభుత్వం వేళ మన ప్రజల పక్షాన, గౌడల పక్షాన ఉంటుంది. తప్పకుండా మీ అందరి నమ్మకాన్ని పంపించకుండా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. ఈ ప్రజల సహకారం, మీ అందరి సహకారంతో తప్పకుండా ముందరికి వెళ్తాం. నిజంగా కూడా ఈనాడు ఇప్పటికే చాలా మంది నన్ను బలపరి చేసిన మా అంజన్న, వజ్రాబా, మన నర్సన్న, సత్యనామిత అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మేము మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే మా కొత్తపూడి తిరుపతి లాంటి సీనియర్ నాయకులను కూడా పూర్తిగా మనసులో గౌరవించుకుంటాం. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు తెలుస్తాం. థ్యాంక్ యూ.